హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు చేయబోయే రెసిపీ గోబీ 65. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీని భలే ఎంజాయ్ చేస్తారు. ఇది ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ మనకి ఏది లేనప్పుడు తినడానికి ఇలా చేసుకొని తింటే హెల్త్కి మంచిది అండ్ ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నామండి. వాటి కాడలన్నీ కట్ చేసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా కట్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి అది బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నామండి. ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ని ఇందులో వేసుకుంటున్నాము. సో ఇలా వేయడం వలన ఏంటంటే మనకి కంటికి కనిపించని పురుగులు కానీ లేకపోతే ఇంకేదన్నా డస్ట్ పార్టికల్స్ అలా టైనీ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. చక్కగా తెల్లగా వస్తుంది కాలీఫ్లవర్. అండ్ మనం ఇది 70% ఇక్కడే కుక్ అవుతుంది. మొత్తం కంప్లీట్గా కాలీఫ్లవర్ అంతా ఉడకకూడదండి. జస్ట్ ఒక 70% వరకు మాత్రమే ఉడికితే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ అయితే మనకి సరిపోతుంది. 2 మినిట్స్ ఇలా ఈ హాట్ వాటర్లో ఉంచి మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుంటున్నాము. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి అంటాం కదా, అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకుంటున్నాం, రైస్ ఫ్లోర్. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాము. మీ టేస్ట్ని బట్టి, మీకు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్, కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. ఈ ఆయిల్, ఈ వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా కలిసేలాగా ఈ పిండిలో ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇవి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా భలే ఎంజాయ్ చేస్తారండి. కర్రీ పాయింట్లో మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ గోబీ 65, సేమ్ అదే టేస్ట్తో వస్తుందండి. సో కర్రీ పాయింట్లో టేస్ట్ తోటి మనం హైజీన్గా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ అనేది లేకుండా ఒకేసారి వేసుకోకూడదండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు అండ్ మరీ థిక్గా కూడా ఉండకూడదు. ఫుడ్ కలర్ ఒక చిటికెడంత వేసామండి మేము. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, అందుకని వేసాము. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కోటింగ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు తీసుకున్న కాలీఫ్లవర్ క్వాంటిటీని బట్టి ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇందులో కాలీఫ్లవర్ వేసి కంప్లీట్గా కోట్ చేసుకుంటున్నాము. ఈ కాలీఫ్లవర్కి ఇదంతా పట్టేలాగా ఒకసారి కలుపుకుంటున్నాము. గట్టిగా కలపకూడదండి. గట్టిగా కలిపామంటే అది ఆల్రెడీ మనము హాట్ వాటర్లో వేసాం కదా, అవి విడిపోతాయి. సో చాలా స్లోగా నిదానంగా కోట్ చేసుకోవాలి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా మ్యారినేట్ చేసాం కదా. ఇది ఒకేసారి కావాలంటే మనము ఫ్రై చేసుకోవచ్చండి, డీప్ ఫ్రై. లేదు అనుకుంటే మనకి ఎక్కువ అయింది అనుకుంటే దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు. ఇదేమీ పాడవదు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి.
ఆయిల్ హీట్ అయిందండి. మనం పకోడీకి ఎలా వేసుకుంటామో విడివిడిగా ఈ గోబీని అలానే వేసుకోవాలి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వీడియో చూసే వాళ్ళంతా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి వీడియోస్ని. మీరు రెసిపీస్ని ట్రై చేశారనుకోండి, కామెంట్ కూడా పెట్టడం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చినా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా ఎర్రగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా ఇవి ఫ్రై అయ్యాయి. మంచి కలర్లోకి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలానే రిమైనింగ్ గోబీని కూడా ఫ్రై చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. కరివేపాకు వేసుకుందాం. చూసారు కదండి, వేడి వేడిగా మన గోబీ 65 రెడీ అయిపోయింది. మనం వేసిన ఆ స్పైసెస్, ఆ గరం మసాలా, ఇవన్నీ కూడా మంచి అరోమా వస్తూ అసలు ఎంత టేస్టీగా ఉందంటే, పైన క్రిస్పీగా మనం కోట్ చేసుకున్నదంతా పర్ఫెక్ట్గా ఉండి ఉప్పు కారం అన్నీ సరిపోయి అసలు భలే టేస్టీగా ఉందండి. ఈ పచ్చిమిర్చితో ఈ గోబీ మంచూరియన్ తింటే అసలు భలే బాగుంటుంది. నేనైతే దీన్ని సాస్తో కూడా తింటానండి, అప్పుడు నాకు భలే బాగుంటుంది. సేమ్ మనం కర్రీ పాయింట్స్లో తింటాం కదా ఈ గోబీ 65, అదే టేస్టీతో అసలు చాలా అంటే చాలా బాగుందండి. సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఎప్పుడైనా టైంపాస్కి కానీ ఇవి చేసుకొని తింటే అసలు భలే బాగుంటుందండి. సో మా ప్రాసెస్ చూసారు కదా, మీరు కూడా మా ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.